UIDAI అనే సంస్థ యొక్క కొత్త సిఇఓగా భువనేష్ కుమార్ గారు నియమితులు అవ్వటం జరిగింది. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి, రైట్. సో ఈయన ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడిషనల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు. సో ఇక్కడ ఈ UIDAI అనేది ఏంటంటే మనకి ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ UIDAIకి డిజిటల్ గుర్తింపు కూడా ఉంది. డిజిటల్ గుర్తింపులో భాగంగా దీన్ని చూస్తాం. సో మనకి ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే అప్డేట్ చేసుకోండి. అంటే చాలా మనకి చూస్తూ ఉంటాం, అప్పట్లో 2009-10 ఆ టైంలో తీసినటువంటి ఆధార్ కార్డ్స్ ఏవైతున్నాయో ఆ ఫోటో చూస్తే మన ఫోటో చూస్తే మనకే భయం వేసేలాగా ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. 10 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ దాటితే ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తా ఉంది. సో దాంట్లో భాగంగా అట్లాగే అప్పట్లో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు లేకుండా ఇయర్ మాత్రమే వేసేవాళ్ళు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్స్ కూడా అప్డేట్ చేసుకోండి, దేనికైనా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది. అన్ని కరెక్షన్స్ కూడా మనకి ఆధార్ సెంటర్లలో చేస్తారు, రైట్. ఈ ఆధార్ అనేది మనకి ఒక ఐడెంటిఫికేషన్. ఓకే, మనకి ప్రతి దానికి ఇప్పుడు ఆధార్తో లింక్ చేస్తున్నారు. సో మనం రేషన్ తీసుకోవాలన్నా సరే, అలాగే ఏదైనా సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా సరే, ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అడుగుతున్నారు వాళ్ళు. అలాగే తంబు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మనం తంబు వేస్తే మన ఆధార్ కాదా అనేది తెలుస్తుంది. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ మేము ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటున్నారు, దాంట్లో మా వేలు ముద్రలు రావట్లేదు సార్, దానివల్ల కొన్నిసార్లు చాలా టైం వేస్ట్ అవుతుంది, కొన్నిసార్లు రిజెక్ట్ కూడా అవుతున్నాం, దీనికి సొల్యూషన్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు, రైట్. ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది చేతి వేళ్ళు సాధారణంగా తీసుకుంటారు, లెఫ్ట్ రైట్ అని తీసుకుంటారు, లేదా ఐరిస్. అయితే ఈ ఐరిస్ సిస్టమ్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎవరైతే టెక్నికల్ వాళ్ళు ఉన్నారో అది వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఒకవేళ చేతి ముద్రలు సరిగ్గా లేకపోతే కాలి వేలు ముద్రలు కూడా తీసుకోవచ్చండి. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బట్ మీరు ఒకవేళ అలాంటి వాళ్ళకి తెలియకపోతే మీరు అడగవచ్చు, సార్ కాలి ప్రింట్స్ కూడా తీసుకోవచ్చు, బహుశా మీకు తెలియకపోవచ్చు అని అడగండి. ఇది చాలాసార్లు ఇదివరకు రిపీట్ అయింది, చాలా సార్లు కూడా ఇది జరిగింది. దీని కింద కామెంట్స్ ఏం రాయకండి, ఎందుకంటే చాలా మంది కాల్ ప్రింట్స్ మాకు తీసుకోలేదు కదా అనేది రాయొద్దు. అది కూడా వన్ ఆఫ్ ద సింబల్ కాబట్టి తీసుకోవచ్చు.